ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. అందరూ బాగున్నారా అండి? నేను కూడా చాలా బాగున్నానండి. మీరు అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుకుంటున్నానండి. నా వీడియోస్కి అందరూ నా మాట మన్నించి నాకు సపోర్ట్ ఇస్తున్నారు. చాలా థ్యాంక్స్ అండి. ఇలాగే సపోర్ట్ ఇవ్వండి ప్లీజ్ అండి. ఐ రిక్వెస్ట్ యూ, ఇవ్వని వాళ్ళైతే ఇవ్వండి. నేను ఆస్తులు అంతస్తులు అడగట్లేదు, కేవలం ఒక లైక్ అడుగుతున్నాను. మనస్ఫూర్తిగా మీరు ప్రేమతో ఇచ్చే ఆదరణ కోరుకుంటున్నానండి, అంతేను. కొత్త వాళ్ళైతే నా వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి అండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఇప్పుడు మంచి వీడియోతో వచ్చేసాను. గురు పౌర్ణిమ వచ్చేస్తుంది కదా, ఆదివారం రోజైతే గురువులను ఉపాధ్యాయులను పెద్దలను పూజించే రోజు గురు పౌర్ణిమ వచ్చేసిందండి. అలాగే మనము వ్యాస పూర్ణిమ కూడా జరుపుకుంటాం కదా. హిందువులు ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ పౌర్ణమి నాడు మనము గురు పౌర్ణిమ జరుపుకుంటాం. ఈ సంవత్సరము జూలై 21 తేదీ ఆదివారం వచ్చిందండి. గడియలైతే 3 గంటల 4 నిమిషాల వరకే ఉన్నాయి. 20వ తేదీ నుంచి సాయంకాలం 6 గంటల నుంచి 21వ తేదీ 3 గంటల 4 నిమిషాల వరకైతే మనకి పౌర్ణమి గడియలైతే ఉన్నాయి. మనము రాత్రి సమయంలో పూజ చేసుకున్న వారైతే చేసుకోవచ్చండి. స్వామికి ఇలా పీట వేసుకొని మనము పూజించుకోవాలి అండి. ఇల్లు వాకిలి అన్ని శుభ్రం చేసుకొని స్వామి ఫోటో కానీ పటం విగ్రహం కానీ ఏదైనా సరే మనం పెట్టుకోవచ్చు. గురువు ఒక విశిష్టత ఏంటో తెలుసుకుందామండి. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షా పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః. చిన్నప్పటి నుంచి మనము ఈ శ్లోకాన్ని నేర్చుకుంటూ పెరిగాం. తల్లిదండ్రులు తర్వాత గురువే పెద్ద పీఠం వేసింది. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. మనము ఇలా చెప్పుకుంటూ ఉన్నాం కదా. బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపమైన ఆ త్రిమూర్తిని పూజించినా సరే అండి, విష్ణుమూర్తి అవతారమైన రామచంద్ర స్వామి అయినా వెంకటేశ్వర స్వామి అయినా ఏ ఫోటో అయినా పెట్టుకోవచ్చు. ఇలా ఏర్పాటు చేసుకోవాలండి. పూజలో మాత్రము అజ్ఞానాన్ని నుంచి మనని పారతోల్చి జ్ఞానాన్ని నింపేవాడే గురువు అండి. మీ అందరికీ తెలుసు కదా. అదే రోజు వ్యాస పూర్ణిమ కూడా జరుపుకుంటాం కదా. అసలు వ్యాస మహర్షి ఎవరు అంటున్నారు చాలా మంది. వ్యాసుడు వేరే అని అంటున్నారు. వ్యాసాయ విష్ణు రూపాయ నమో బ్రహ్మనిధే వాసిష్ఠాయ నమో నమః అని మనము విష్ణు సహస్రనామాలు చదువుకున్నాం కదా. అంటే వ్యాసుడే విష్ణువు, విష్ణువే వ్యాసుడు అని అర్థం. అందుకే మనము వ్యాస పూర్ణిమ రోజు గురు పూర్ణిమ జరుపుకుంటామండి. ఇలా గురువుకి మనము గురుబలం పెరగడానికి శనగలు తీసుకోవాలండి. శనగలు మాల వేసేయాలి. ప్రతి ఒక్కరు కూడా ఫోటోకు కానీ విగ్రహానికి కానీ ఇలా నెమ్మదిగా ఒక్కరోజు ముందే మనం నానబెట్టుకోవాలి. నీళ్ళల్లో నానబెట్టుకొని తడి ఆరనిచ్చి ఇలా దండలకొచ్చి స్వామివారికి వేయాలండి. స్వామికి శనగల మాల అంటే చాలా ప్రీతికరం అండి. ఇలా శనగల మాల వేస్తే కూడా మన దోషాలన్నీ పోతాయంట. గురుబలం పెరుగుతుందండి. ఇది తప్పకుండా అందరూ పాటించి చూడండి. రెమెడీ అయితే ఇలా మనము పౌర్ణమి రోజే కాదండి, ప్రతి గురువారం కూడా మనం చేసుకోవచ్చు. పున్నంకి కూడా మనం చేసుకోవచ్చండి. ఆ దత్తాత్రేయ స్వామి గుడికి వెళ్ళినా సరే ఇలా మాల తీసుకొని వెళ్తే ఏదైనా సరే మాల వేసేటప్పుడు కోరుకొని మనం మాల సమర్పిస్తే తప్పకుండా స్వామి కరుణా కటాక్షాలు అయితే మన పైన ఉంటాయండి. అలాగే నేను పిండి దీపాలు కూడా చేస్తున్నాను. గోధుమ పిండిలో కాస్త బెల్లం వేసి ఇలా దీపాలు చేసుకుంటున్నానండి. దీపం జ్యోతి పరబ్రహ్మ దీపేన తస్మై శ్రీ గురవే నమః అని దీపం వెలిగించుకొని షోడోపచారాల పూజ చేసుకోవాలండి. సింపుల్గా చేసుకోవచ్చు. ఇంట్లోనైతే మనకి భక్తి ముఖ్యమండి. ఏది చేసేటప్పటికైనా కానీ శుద్ధిగా శుభ్రంగా ఉండి భక్తితో చేస్తే ఆ దేవుడు తప్పకుండా కరుణిస్తాడని నా నమ్మకం. విఘ్నేశ్వరుని మనము మొదటగా పూజించుకొని స్వామికి మనము పూజ చేసుకోవచ్చు, అర్చన చేసుకోవచ్చు, అభిషేకం కూడా చేసుకోవచ్చు. ఆ పరమేశ్వరుడే గురువు, త్రిమూర్తి స్వరూపం కదా. అందుకే నేను స్వామివారి విగ్రహాన్ని కూడా ఇలా పెట్టుకున్నానండి. నా దగ్గర లేదని చాలామంది అసలు మనము ఏ విగ్రహం పెట్టాలి అని అంటున్నారు. ఏదైనా సరే పెట్టుకోవచ్చండి. నేనైతే స్వామివారికి ఇలా పూజ చేసుకుంటున్నానండి, అభిషేకం చేస్తున్నాను ఆ పరమేశ్వరునికి. అందరూ కూడా మన ఏ స్థితిలో ఉన్నా సరే కాస్త
మనము పొద్దున్నే ఉదయం లేచి గురు పౌర్ణిమ రోజు ఉదయాన్నే స్నానం చేసి శుభ్రమైన బట్టలు కట్టుకొని పసుపు కుంకుమ అలంకరణ పీఠంపై లక్ష్మీనారాయణ ఫోటో కానీ దత్తాత్రేయుని ఫోటో కానీ మనం ఏర్పాటు చేసుకోవాలండి. భక్తి శ్రద్ధలతో నారాయణుని విష్ణు సహస్ర నామాలు చదువుకోవాలి, అర్చన చేసుకోవాలండి. ప్రతి ఒక్కరు కూడా పసుపు రంగు గురువుకి సంకేతం అండి. పూజలో వీలైనంత వరకు పసుపు పువ్వులు, పసుపు రంగుకి పండ్లను కానీ మనం సమర్పించాలండి. ఈరోజు శ్రీ సత్యనారాయణ స్వామి పూజ కూడా చాలా విశేషంగా జరుపుకుంటారు సాయంకాలము అందరూ కూడా. అలాగే మనము ఈ పూజ చేసుకునేటప్పుడు ఒక సంకల్పం అనేది చెప్పుకోవాలండి. ప్రతి ఒక్కరు కూడా సంకల్పం చెప్పుకోవాలి. వీలైనంత వరకు ఆ రోజు ఏదైనా దానం చేయాలి. ఆహారానికి సంబంధించినవి దానం చేస్తే చాలా శుభ ఫలితాలు ఉంటాయంట అండి. గురు పౌర్ణిమ రోజు అన్నదానము చేస్తే అఖండ ఐశ్వర్యం ప్రాప్తిస్తుందండి. అలాగే ఏదైనా సరే మనం ఏది దానం చేయాలి అని అంటే రొట్టెలు కానీ, అన్నం కానీ, పండ్లు కానీ ఏదైనా సరే మన స్తోమత తగ్గట్టు ఆహారానికి సంబంధించింది గురు పౌర్ణిమ రోజు దానం చేస్తే చాలా విశేషమైన ఫలితాలు అయితే లభిస్తాయండి. నేను ఇలా పిండి జ్యోతులని వెలిగించుకుంటున్నాను చూడండి. అలా వెలిగించుకొని పూజ చేసుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా మనకి ఉన్నంతలో ఇలా పూజ చేసుకుంటే చాలా తృప్తి పడతాడంట ఆ స్వామి అయితే. ఏదైనా సరే మనము దైవ సంకల్పం అని మనసారా మా స్వామిని భక్తితో పూజిస్తే తప్పకుండా కోరికలైనవి నెరవేరుతాయండి. ఎలాగైనా సరే వీలు చేసుకొని గుడికి వెళ్ళిరండి. ఇంటి దగ్గర గుడి ఉన్నా సరే వెళ్ళిరండి. సాయిబాబా విగ్రహం కానీ దత్తాత్రేయుని విగ్రహం కానీ మనం పూజలో ఏర్పాటు చేసుకోవచ్చు. అందరూ ఒకటేనండి. ఈ స్వామి వేరు ఆ స్వామి వేరని నేను చెప్పట్లేను. త్రిమూర్త స్వరూపమైన ఆ సాయిబాబా కూడా గురువు కదా మనందరికీ. ఇలా మనం పూజ చేసుకుందామండి. సాయిబాబా విగ్రహం కానీ పెట్టుకోవచ్చు. ఆ శివుని లింగ రూపమైన విగ్రహం అయినా మనం పెట్టుకోవచ్చు అండి. పూజలో ఏర్పాటు చేసుకోవచ్చు. చాలా మంది నైవేద్యం ఏమి ఎక్కియాలి అనుకుంటున్నారు. పులిహోర కానీ, పెరుగన్నం కానీ, సొండలు అంటే శనగలు కానీ స్వామివారికి ఎక్కించి తప్పకుండా గుడికి వెళ్ళిరండి. గుడిలో ఏదైనా దానం చేయండి. చాలా మంచిదండి. మంచి ఫలితాలు అయితే లభిస్తాయి మనకైతే. అందరూ బాగుండాలి, క్షేమంగా ఉండాలి, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నానండి. నా వీడియో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళా నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. ఉంటానండి. అందరూ బాగుండాలి, క్షేమంగా ఉండాలి. మీరందరూ బాగుంటేనే నేను బాగుంటానండి.